సో ముఖేష్తో అంత మీకు ఆ ఫ్రీ హ్యాండ్ కానీ అది ఎలా ఉండేది, ఆ మీ ఇద్దరి మధ్య ఆ కోజినెస్ ఎలా ఉంటుంది? సో మేము గొడవ చేస్తూ ఉంటాం, బట్ వీఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీస్ యాక్చువల్లీ. ఫన్నీ సీన్స్లో ఆటోమేటిక్గా నవ్వుతాం, రొమాంటిక్ సీన్స్లో నవ్వెందుకు వస్తాయండి? అంటే రొమాన్స్ చేస్తున్నప్పుడు మాత్రం నవ్వు ఆపడం చాలా కష్టం. ఈ సీరియల్లో విలన్ కింద ఉన్న సంగీత గారు మీరేంటి స్విగ్గీ ఆర్డర్స్ విపరీతంగా పెట్టేస్తారంట, దాని మీద రీసెర్చ్ చేస్తారంట. మరి మీకు ఎప్పుడన్నా మీకేమైనా షేర్ చేశారా? లైఫ్ లో అలాంటి అయ్యో కాదు కాదు, ఇది అబద్ధం. కేక్ కూడా ఇవ్వలేదు నాకు. అయ్యో ఇందులో ఒక పెద్ద ఆవిడ నా mic మీద కూడా ఒట్టు, తీసేస్తుంది. నా మీద ఒట్టు. నీ మీద అయ్యో. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. యాక్చువల్గా ఏంటంటే మనకి సినిమాల్లో హిట్ పేర్లనే చూస్తున్నాం, బట్ సీరియల్స్లో హిట్ పేర్స్ అనేవి చాలా తక్కువ. బట్ ఇక్కడ మాత్రం మన ముందు మాత్రం ఒక అద్భుతమైన హిట్ పేరు ఉన్నారనమాట. సో దట్ ఈజ్ రిషి అండ్ వసుధార. మీరు రక్ష, ఆయన ముఖేష్ అంటే కనుక నమ్మే పరిస్థితుల్లో జనాలు అస్సలు లేరు. ఆయన రిషి రంగా అన్న నమ్ముతారు, మీరు వసుధార అంటే మాత్రమే నమ్ముతారు. సో మీ ఇద్దరిని కలిపి ఒక ఫ్రేమ్లో చూడడం అనేది చాలా మందికి అది ఒక డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ దీంట్లో సాడ్ పార్ట్ ఏంటంటే మీ త్వరలో సీరియల్ అయిపోతుందని చెప్పి. సో ఈ బాండింగ్, ఈ సీరియల్ బాండింగ్ ఎలా డెవలప్ అయింది, ఇప్పుడు సీరియల్ ఈ మూమెంట్ ఎలా అనిపిస్తుంది మీకు ఫైనల్లీ? అంటే డెఫినెట్లీ కొంచెం ఫీల్ అవుతున్నాము. అంటే మొన్నే స్టార్ట్ అయింది కదా, అంతలోపే అయిపోయిందా అనే ఫీల్ కూడా ఉంది. అంటే ఈ పేరు హిట్ అవ్వడం అనేది జనాలు ఇచ్చిన ఒక లవ్ అన్నమాట. వాళ్ళ అలా ప్రేమ చూపించేందుకు ఈ రిషిధార అనే ఒక కపుల్ అనేది హిట్ అయింది. సో దట్ బాండ్ అనేది ఎప్పటికి మిగులుతుంది అనేది నేను జనాలకు చెప్పాలి. సో అదే వాళ్ళు ఇచ్చిన లవ్ కానీ ఇది కానీ, సో దానివల్లనే ఇదంతా అయింది. అండ్ వాళ్ళు చేసిన సపోర్ట్, దానివల్లనే ఇదంతా. అండ్ ఎస్, మీరు వసుధార లాగా చూడలేదేమో, బట్ వేరే ఏ పేరు అన్నారు కదా నేమ్తో పిలిస్తే, రిషిధార అంటే నేను వస్తాను. మేమిద్దరం కలిసి ఎస్ ఎస్. అండ్ చాలాసారి మేము కూడా యాక్చువల్లీ ఫ్యాన్స్ ఇది స్టార్ట్ చేశారనమాట, రిషిధార అని. సో వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత సీరియల్లో కూడా మేము అది చాలాసారి యూస్ చేసాము, రిషిధార అని. సో వాళ్ళు ఇచ్చిన పేరు ఇది. అయితే మీ ఇద్దరు అక్కడ ఎంత క్యూట్ గా అనిపిస్తారో, బట్ ఆఫ్ సెట్స్ లో మాత్రం మీ ఇద్దరిని భరించడం మాత్రం కష్టం అబ్బా అంటున్నారు మీతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా. సో ముఖేష్ తో అంత మీకు ఆ ఫ్రీ హ్యాండ్ కానీ అది ఎలా ఉండేది, ఆ మీ ఇద్దరి మధ్య ఆ కోజినెస్ ఎలా ఉంటుంది? అది మీరు టామ్ అండ్ జెర్రీ చూసారా ఎప్పుడైనా? అది ఎలా అంటే అది గొడవ చేస్తూనే ఉంటాం, బట్ ఎప్పుడు వేరే వాళ్ళు వస్తే వాళ్ళు ఇంకొకరి స్పేస్ ఇవ్వరు, వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు అలా. సో మేము గొడవ చేస్తూ ఉంటాం, బట్ వీఆర్ లైక్ టామ్ అండ్ జెర్రీస్ యాక్చువల్లీ. ఎస్. అయితే ఇప్పుడు ఇంత గొడవ చేసినప్పుడు మళ్ళీ అక్కడ ఎదురుకుండా కెమెరా అనగానే నువ్వు రిషి లాగా నేను దారాలాగా మారిపోవాలంటే కొంచెం ప్లస్ ఎమోషనల్ సీన్స్ ఎక్కువ కదా మీ ఇద్దరి మధ్యన. సో ఎలా ఉంటుంది మరి అంత ఈజీగా అలా స్విచ్ అని ఎలా అయిపోతారు వేరే క్యారెక్టర్? మీరు బ్లూపర్స్ చూడాలి అయితే. బ్లూపర్స్ కూడా చూసాము, మీకు బండి నేర్పించడం. మేము చాలా ఎమోషనల్ సీన్ అంతే చేసిస్తాం, బట్ కొంచెం రొమాంటిక్ సీన్స్ కానీ ఇంకేదా ఫన్నీ సీన్స్ అలా ఏమైనా ఉంటే చాలా నవ్వుతూనే ఉంటాము. ఎన్ని టేక్స్ జరుగుతుందో తెలియదు కానీ యూజువల్లీ స్టార్ట్ అయ్యేది అట్లా. ఫస్ట్ ఇది సీన్ అని చెప్తారా, ఫస్ట్ మామ్ చూసి నవ్వుకుంటాం, ఎందుకంటే తర్వాత నవ్వుతే అందరూ టేక్స్ ఎక్కువ అవుతుందని చెప్పి ఫస్ట్ నవ్వేస్తాం. తర్వాత అది అవ్వంగానే ఇంకొక నవ్వులు ఉంటాయి. అది స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా అట్లనే ఉంటుంది, మధ్య మధ్యలో కూడా అట్లాంటిది ఎన్నో అవుతూనే ఉంటుంది. బట్ ఏదో ఆ అండర్స్టాండింగ్ లో చేస్తూ వెళ్తుంది. అయితే ఇప్పుడు చెప్పింది ఫన్నీ సీన్స్ ఏమో రొమాంటిక్ సీన్స్ అని. ఫన్నీ సీన్స్ లో ఆటోమేటిక్ గా నవ్వుతాం, రొమాంటిక్ సీన్స్ లో నవ్వెందుకు వస్తుందండి? మీకు ఏం ఇబ్బంది పడుతుందా? అంటే ఫన్నీ సీన్స్ లో పర్సనల్ గా లేదు కదా, సో అంటే ఫన్నీ సీన్స్ లో నవ్వు ఆపుకోవడం ఈజీ ఏమో, కానీ రొమాంటిక్ అంటే రొమాన్స్ చేస్తున్నప్పుడు మాత్రం నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. ఎస్పెషల్లీ తనకి. నేనేదో ఓకే నేను కళ్ళలో కళ్ళు పెట్టి యాక్ట్ చేస్తుంటా అంటే ఆ రొమాంటిక్ అలా కనపడ నేను లోపల ఆలోచిస్తుంటే అలా నవ్వంగానే నా లోపు ఉన్న రొమాంటిక్ తనం అనేది మర్చిపోతాను నేను. మరి ఇవి ఆన్ స్క్రీన్ తర్వాత టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఈ రొమాంటిక్ సీన్స్ మేమైనా చేసింది అనిపిస్తే ఎలా ఉంటది? మేము యాక్చువల్లీ చూడరా అసలు? సీరియల్ చూడరా? సీరియల్ కాదు అంటే ఆఫ్టర్ ఎపిసోడ్ లో చూడము, ఎందుకంటే మాకు తెలుసు ఎలా వచ్చి ఉంటుంది అని మాకు తెలుసు. బట్ అంటే ఇంకొకటి ఏంటంటే మన డైరెక్టర్ గొప్పతనం అది. ఆయన ఒక 2-3 పక్క షాట్ తీసుకోవాల్సిందని తెలుసు.